వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, 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 సైకో అంటారు కదా! సైకో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సైకో కాదు. టీడీపీ వాళ్ళు సైకోల్లాగా తయారయ్యారు. సైకోల్లాగా తయారయ్యి రెచ్చగొట్టి కార్యకర్తలని, ప్రజల్ని రెచ్చగొట్టి ఇంకా రాళ్ళు అసలు మామూలుగా గాదు. ఎలా రెచ్చగొడుతున్నారంటే గతంలో గాని టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలానే తయారయ్యారు. ఇప్పుడు ప్రభుత్వం లేకపోయినా సరే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏసేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయండి, వైసీపీ పార్టీ లేకుండా చేయండి అని ఏం రెచ్చగొడుతున్నారంటే అట్ట రెచ్చగొడుతున్నారు. నిన్న ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి కారణం గాని ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గాని, నారా చంద్రబాబు నాయుడు గాని రెచ్చగొట్టారు కాబట్టే దాడి జరిగిందనే చెప్పుకోవచ్చు. అదే విధంగా సరే ఓకే. రెచ్చగొట్టే వల్లనే జరుగుతుంది. అదే వైసీపీ కార్యకర్తలు గాని, వైసీపీకి సంబంధించిన వాళ్ళు గాని ఈ స్థాయిలో ఎప్పుడైనా రెచ్చగొట్టారా? మామూలు దారుణం కాదబ్బా! మరి జగన్ ఒక రాష్ట్ర సీఎం గారి మీద రాయితో దాడి చేశారంటే అసలు ఎన్ని గుండెలు, ఎంత దైన్యం, ఎంత బరి తెగించారో, ఎంత సైకోలు. మరి మీరే చెప్పండి. సైకో, సైకో అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయినప్పుడు ఏదైతే మంచి పథకాలు చేయకుండా మరి విచ్చలవిడిగా ఇది చేయొచ్చు కదా! టీడీపీ ప్రభుత్వాన్ని లేకుండా చేయొచ్చు కదా! మరి ప్రతిపక్షం అనేది లేకుండా చేయొచ్చు కదా! మరి ఎందుకు చేయటం లేదు? ఏదో వైసీపీ ప్రభుత్వం పేదలకు సంబంధించిన విషయం ప్రజలకి అండగా ఉండాలని పేదల పక్షాన నడిచిపోతుంది. అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళతో దాడి చేపించారంటే ఎంత రెచ్చగొట్టారో, యువతని ఎంత ప్రభావితం చేశారో మీరే చూడండి. పైపెచ్చు గంజాయి అంటారు, పైపెచ్చు మళ్ళీ మందుకు బానిసలవుతుంటారు. అసలు గంజాయి పుట్టిందే టీడీపీ పార్టీలు. అసలు మద్యము తయారీకే టీడీపీ పార్టీ అండ. ఇయన్నీ చేసింది టీడీపీ పార్టీ, రెచ్చగొట్టేది వైసీపీ పార్టీ మీద అసలు దాడి చేయడానికి కారణం గాని టీడీపీ పార్టీ వాళ్ళు గాని, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి. ఆయన ఇచ్చే స్పీచ్‌లో గాని చేస్తాం, చంపేస్తాం, మేమొస్తే గుడ్డలు ఊడ్చి కొడతామనే స్పీచ్‌లే ఎక్కువ ఉంటాయి గానీ, నిదానంగా మేము ఇది చేశాము, మా ప్రభుత్వానికి మీరు నచ్చితే ఓటేయండి అని ఈ ఇద్దరు నాయకులు ఏ రోజైనా అడిగారా? నిన్న బాబు గారు గాని మొన్న ఒక సభలో చూడండి అసలు ఎంత దారుణంగా ఒకసారి మీరు గాని వినండి. అలసిపోయాం, పక్క చిక్కిపోయాం, ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నా. విన్నారా? 5 సంవత్సరాలుగా బక్క చిక్కిపోయారంటే ఎవరు బక్క చిక్కిపోయారు నాకు అర్థం కావట్లా. ఇన్ని రోజులు ఓపిక పడ్డాము, ఇప్పుడు ఓపిక పట్టేది లేదు. తలా ఒక రాయి తీసుకొని వైసీపీ పార్టీ లేకుండా, ఆ ఫ్యాన్ అనేది లేకుండా దాడి చేయండి అని నారా చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారంటే చూడండి మరి ఎంత దారుణంగా, ఎంత రెచ్చగొట్టారో, ఎంత ఇది చేస్తారో మీరే ఆలోచించుకోండి. మంచి చేసే వాళ్ళ మీద ఈ దాడులు చేస్తున్నారా? గతంలో ఇదే మంచి జరిగిందా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటున్నారు, ఈసారి వైసీపీ పార్టీ వస్తే టీడీపీ పార్టీ ఇంకా భూస్థాపితం అయిపోయింది, ఈసారి ఎలాగైనా మేము రావాలి అనే విధంగా ఈ దాడులు చేపిస్తున్నారే తప్ప మరొకటి లేనే లేదు. నిజంగా మళ్ళీ దాడి చేపించింది కాక మళ్ళీ మీరే చేపించుకుంటున్నారు, మీరే కళ్ళు కట్టుకుంటున్నారని మన పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్‌లో కానీ ఏదో డ్రగ్ తీసుకొని వచ్చినట్టుగా ఊగిపోయిండు. నాకైతే పవన్ కళ్యాణ్ గారి మీద అంతకుముందు కాస్త అభిమానం ఉండేది. తీరా దిగజారిపోయిండు. ఈసారి అభిమానం కాదు కదా, ఆ పేరు ఎత్తాలంటే అసహ్యంగా అనిపిస్తుంది. అంత దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. నారా చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఆయన నోటితోటే రాళ్లతో దాడి చేశారని ప్రకటించాడంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ విజన్ ఇయర్యా? టీడీపీ వాళ్ళు చెప్పుకుంటుంటారు కానీ ఎట్టాటోటికే విజనరీ 40 ఇయర్స్ విజనరీ సీనియారిటీ చెప్పుకుండేది. చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోండి, చేసిన మంచి పనులు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము ఇది చేశామని అప్పుడు నిలబడండి. అసలు నిజంగా ఇప్పుడు నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నట్టుగా కానీ టీడీపీ పార్టీ వాళ్ళు మాట్లాడరు తెలుసా. మనం ఏదైనా ఒకటి ప్రశ్నిస్తే అంత సైకోల్లాగా తయారయ్యారు. సైకోలు అనేది వాళ్ళు, అనేవాళ్ళే సైకోలు. ఎవరైతే సైకో అంటారో చూసినా ఆ సైకో అనేవాళ్ళే పెద్ద సైకో అయితేనే అవతల ఉన్న సైకో అంటారు తెలుసా. అట్లా తయారైపోయారు. సైకో వాళ్ళు ఎవరు మంచి చేశారు. సైకోలు అయ్యి సైకోలను అంటారు. వాళ్ళే సైకోలు అయితే ఇంకొకరిని సైకో అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ని బస్టు బట్టడానికే ఇలా తయారయ్యారనే చెప్పొచ్చు.